South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రకాశం జిల్లాలో పోలీసుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొండపి మండలం జూళ్లపాలెంలోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. సీసీటీవీ ఫుటేజ్ కోసం పక్కింట్లోకి వెళ్లిన మర్రిపూడి ఎస్ఐ రమేష్ బృందం ఆ టైంలో మహిళతో అసభ్యంగా మాట్లాడుతూ చేయి చేసుకున్నారు పోలీసులు. మహిళపై దౌర్జన్యం చేసి డీవీఆర్ డివైస్ సామగ్రి లూటీ చేసింది సిబ్బంది. సోషల్ మీడియాలో ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారినట్లుగా తెలుస్తుంది. మీకు చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నాం. ఆ విజువల్స్ అన్ని కూడా మీరు సుమన్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు. పోలీసు ఎంత దురుసుగా ప్రవర్తిస్తున్నాడు, ఆ మహిళని ఎంత వేగంగా పక్కకు నెట్టేసిన పరిస్థితి కనిపిస్తుంది. బాధ్యతగా ఉండాల్సిన పోలీసులు ఎందుకు బాధ్యత మర్చి ప్రవర్తిస్తున్నారా? ఈ వీడియో చూస్తే మనకి ఖచ్చితంగా అలానే అనిపిస్తుంది. అసలు ఏం జరిగిందో ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను మీకు. గత 3 రోజుల క్రితం ఏపీలో 3 యువకులను నడి రోడ్డుపైనే తెనాలి పోలీసులు చితకబాదిన ఘటన మరువక ముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఒంగోలులో మహిళపై పోలీసులు దాష్టికం ప్రదర్శించిన వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారిందని చెప్పుకోవచ్చు. ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలంలో పలు ఆలయాల్లో వరుసగా దొంగతనాలు జరుగుతున్నాయి. దీంతో దొంగల కదలికలపై నిఘా పెట్టిన మర్రిపూడి ఎస్ఐ రమేష్ బాబు కొండపి మండలం జూళ్లపాలెంలో కిరాణా షాపు నిర్వహిస్తున్న కొండలరావు ఇంటికొచ్చారు. పోలీస్ బృందంతో వచ్చిన రమేష్ బాబు సీసీ కెమెరాలు చెక్ చేయాలని కొండలరావు చెల్లెలు అతని పిల్లల్ని అడిగారు. దీనికి స్పందించిన మహిళ, మా అన్నయ్య ఊళ్ళో లేరు, ఫోన్లో మాట్లాడండి అంటూ కాల్ కలిపి ఇచ్చింది. ఫోన్లో మాట్లాడిన కొండలరావు తాను లేనప్పుడు పోలీసులను ఇంట్లోకి అనుమతించనని, సాయంత్రం ఇంటికొచ్చాక సీసీటీవీ ఫుటేజ్ ని పెన్ డ్రైవ్ లో కాపీ చేసి స్టేషన్కి వచ్చి ఇస్తాను సార్ అని చెప్పాడు. లేదంటే తాను ఇంట్లో ఉన్నప్పుడు పోలీసులే స్వయంగా వచ్చి సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేసుకోవచ్చని ఎస్ఐ రమేష్ బాబుకు వివరించారు. ఆ విజువల్స్ కూడా మనకి క్లియర్ గా స్క్రీన్ మీద కనిపిస్తుంది. పోలీసులు వచ్చినప్పటి నుంచి కూడా అక్కడ ఏం జరిగింది అనేది అయితే ఏ వీడియోలో స్పష్టంగా రికార్డ్ అయిన పరిస్థితి. ఆ విజువల్స్ అన్ని కూడా మీరు సుమన్ టీవీ స్క్రీన్ మీద అయితే క్లియర్ గా చూస్తున్నారు. మేము చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ వీడియో కూడా చూపించే ప్రయత్నం మీకు సుమన్ టీవీ స్క్రీన్ మీద మేము చూపిస్తున్నాం. అక్కడ ఒక అబ్బాయిని కూడా బయటకి లాగిన పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు ఏ విధంగా దురుసుగా ప్రవర్తించారు అనేది కూడా లోపల నుంచి గట్టిగా బయటకి లాగిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ ఎస్ఐ అక్కడ బెదిరించిన పరిస్థితి కూడా మనకి విజువల్లో క్లియర్ గా కనిపిస్తుంది. ఆ కిరాణం షాప్ లో ఏం జరిగింది అనేది కూడా ఒకసారి చూద్దాం. ఇదిలా ఉంటే గతంలో ఓ ఫిర్యాదు ఇచ్చినప్పుడు ఇదే ఎస్ఐ తనకు న్యాయం చేయకపోగా నిందితుల వైపు నిలబడ్డారని కొండలరావు కూడా గుర్తు చేశాడు. పోలీసులపై తనకు నమ్మకం లేదని, తనను ఇరికించే ఉద్దేశంతో గంజాయి తన ఇంట్లో పెట్టి అక్రమ కేసులు బనాయించే అవకాశం ఉందనే అనుమానం కూడా వ్యక్తం చేశాడు. అందుకే తాను ఉన్నప్పుడే గ్రామస్తుల సమక్షంలో ఇంట్లోకి రావాలని ఎస్ఐని కొండలరావు కోరాడు. కొండలరావు సమాధానంతో ఆగ్రహించిన ఎస్ఐ రమేష్ బాబు, నువ్వు నాకు అనుమతి ఇచ్చేది ఏందంటూ బలవంతంగా ఇంట్లోకి చొరబడే ప్రయత్నం కూడా చేశాడు. అందులో భాగంగానే ఈ విజువల్స్ కూడా అక్కడ రికార్డ్ అయిన పరిస్థితి కనిపిస్తోంది. కొండలరావు చెల్లెలు తలుపులు వెయ్యబోగా ఆమెను బలంగా నెట్టుకుంటూ లోపలికి వెళ్లిపోయాడు. ఆ వీడియోనే మనం క్లియర్ గా స్క్రీన్ మీద చూస్తున్నాం. అడ్డుకునేందుకు ప్రయత్నించిన కొండలరావు చెల్లెలపై దాడి చేసినట్లుగా వీడియోలో మనకి స్పష్టంగా కనిపిస్తోంది. మరోపక్క అక్కడే ఉన్న కొండలరావు పిల్లల్ని వేలు చూపించి బెదిరిస్తూ తనకు ఎవరి అనుమతి అక్కర్లేదని, మీ ఇష్టం వచ్చింది చేసుకోపోండి అంటూ ఎస్ఐ రమేష్ వార్నింగ్ ఇచ్చినట్లుగా బాధితులు కూడా తెలుపుతున్నారు. అలాగే ఇంట్లోకి చొరబడి సీసీటీవీ డీవీఆర్ ను తీసుకెళ్లిపోయారంటూ బాధితులు వాపోతున్నారు. ఇదిలా ఉంటే ఈ ఘటనపై సీఐకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని కొండలరావు వాపోయాడు. కాగా మహిళపై దౌర్జన్యం ప్రదర్శిస్తూ ఇంట్లోకి ఎస్ఐ చొరబడిన ఘటన అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయింది. ఆ విజువల్స్ మనం క్లియర్ గా స్క్రీన్ పైన కూడా చూస్తున్నాం. ఒకరికొకరు నెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆమె కూడా పోలీసుని అయితే ఒకవైపు తోసింది, ఆయన ఇంకా బలంగా తోసిన పరిస్థితి అయితే అక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. ఇంట్లోకి రావద్దు, ఎవరు లేరు, నేను వచ్చిన తర్వాత రావాలి అని కూడా యజమాని ఫోన్ లో క్లియర్ గా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయినా కూడా దౌర్జన్యంగా పోలీసులు ఇంట్లోకి వెళ్లి సీసీటీవీ ఫుటేజ్ ని తీసుకెళ్లిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిందని కూడా చెప్పుకోవచ్చు. బాధ్యతగా ఉండాల్సిన పోలీసులు బాధ్యత మరిచి ప్రవర్తిస్తున్నారా? మొన్న రోడ్డు మీద కూడా 3rd డిగ్రీ ప్రయోగించిన సిచ్యువేషన్ మనకు కనిపించింది. పిల్లల్ని కూడా కట్టితో కొట్టిన పరిస్థితి, లాఠీతో కొట్టిన పరిస్థితి కనిపించింది. ఇదే నేపథ్యంలో ఆ ఘటన మనం ఇంకా మరవలేదు. రెండో వీడియో కూడా బయటకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక మహిళ మీద ఎందుకు అంత దాడి చేయడం ఎందుకు, అంత గట్టిగా నెట్టడం ఎందుకు, ఇదే ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది.